తాజా అంశాన్ని చూస్తున్నాం. పాలమూరు డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు నష్టమన్న విజయవాడ వాసి పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. ఈ సమస్యను పరిష్కరించాలని అపెక్స్ కౌన్సిల్కు సూచించింది. ప్రాజెక్టులు తమ ప్రాంత ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయంటూ విజయవాడ వాసి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఈ సమస్యను పరిష్కరించాలంటూ అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలంటూ కేంద్రానికి నిర్దేశించింది. ఇవి రెండు కూడా పాత ప్రాజెక్టులేనని ఇవి కొత్త ప్రాజెక్టులు కాదని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదన వినిపించారు. అయితే రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులని ఇంతవరకు దీనిపైన ఎటువంటి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదని, కనీసం ఇప్పటి సర్వే కూడా పూర్తి చేయలేదని ఆంధ్రప్రదేశ్ వాదన వినిపించింది. ఒక వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను రెండు రాష్ట్రాల మధ్య నీటిపారుదల సమస్యను ఒక వ్యక్తి సవాలు చేయడం అనేది విచారణ కాదని తెలంగాణ కోర్టు దృష్టికి తీసుకురాగా, ఎలాగైనా దీని జ్యుడిషియల్ న్యాయ పరిధిని నిర్ణయించి సమస్యను పరిష్కరించే విధంగా తాము నిర్దేశిస్తామన్న సుప్రీంకోర్టు అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని నిర్దేశించింది. అయితే ఒక టైం బాండ్, ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించి అందులోనే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేయగా, వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇది ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ కేవలం రెండు రాష్ట్రాలు నీటిపారుదల సమస్య పైన మాత్రమే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటి పిటిషన్లు ఎంటర్టైన్ చేయకూడదని, విచారించకూడదని తెలంగాణ చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది. నీటిపారుదలకు సంబంధించి డిండి పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తిన రాష్ట్రాలు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి తప్ప వ్యక్తులు ఇలా ఆశ్రయించకూడదని స్పష్టం చేసింది. ధన్యవాదాలు కిరణ్.